మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీ బంధువర్గంతో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు మధ్యవర్తులతో కలిపి సంప్రదించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం, తండ్రి తరపు బంధువులతో కావచ్చు లేకపోతే ముఖ్యులైన ఆత్మీయులతో కావచ్చు అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి మీ పెద్దల సహకారంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి కృషి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో కూడా కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసుకోకుండా విద్యాపరంగా నూతన ఆలోచనలతో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి విద్యార్థులు ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా పెద్దలతో కావచ్చు కుటుంబంలోని వ్యక్తులతో మీకు ఏదైనా కోల్డ్ వార్ లాగా అంటే వారితో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొంత వీలైనంత వరకు ఏదైనా సమస్యలున్నా మంచిగా చర్చించుకొని సమస్యల్ని అధిగమించే ధోరణిలో ముందుకు వెళ్ళి ప్రశాంతతను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ వాతావరణంలో అసౌకర్యాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. విద్యాపరంగా కాన్సన్ట్రేషన్ పెంచుకునే నేపథ్యంలో వీలైనంత వరకు హయగ్రీవాయనమః అనే శ్లోకాన్ని కూడా పఠించాలి. విద్య మీద కాన్సన్ట్రేషన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే గృహ సౌఖ్యం విషయంలోనూ నూతన విషయాలు నేర్చుకునే అంశంలోనూ విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లోనూ తగిన విధంగా ప్లాన్ చేసుకొని శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో కొన్ని సందర్భాల్లో లేకుండా ఉండడం ఒకటి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు లేకపోతే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనేది సమయానికి అందే విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క సహకరించే వ్యక్తులు కూడా వారి యొక్క ఆలోచన విధానం కానీ వారు సమయానికి రాలేకపోవడం వల్ల కానీ లేకపోతే వారికి ఇంకేదైనా ఆలస్యాల ఆటంకాల వల్ల కానీ సమయానికి సహకరించలేని పరిస్థితులు రావడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో చివరి నిమిషంలో వాయిదా పడడం కానీ లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండే విషయంలో కొంత ఇబ్బందులు కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు లేకపోతే మీ యొక్క కింద సిబ్బంది కానీ మీతో పనిచేసే వ్యక్తులు కానీ ఎవరితోనైనా సరే మీరు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఏదైనా ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ పనిలో మీకు సులభంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఖర్చులు అనేవి కొంత మీ యొక్క ఆలోచనలను మించి ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. రెండోది దాంతోపాటుగా మీకు కొంత కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ కానీ స్టేషనరీ కానీ మొదలైన కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే మీ ఎమోషన్స్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే తొందరగా ఉద్వేగాలు తొందరగా కోపం తొందరగా ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉండడం బట్టి మీ యొక్క పనిలో కూడా దానికి సంబంధించిన ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పని పరంగా మీకు అలాంటి సమస్యలు కానీ ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమించాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకోని ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి వీలైనంత వరకు కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యక్తిగత ఆలోచనలలో కొంతవరకు ఆర్థిక సంబంధమైన లాభాలు ఉన్నప్పటికీ కూడా అవి సమయానికి అందే విషయంలో కొంత ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఉండే రీత్యా
కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎదుర్కొనే లాభాల్లో కావచ్చు, లేకపోతే మీరు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో దానికి సంబంధించిన లాభాలు కావచ్చు, మొదలైనవన్నిట్లోనూ ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఎదురు చూస్తున్న ఫలితాల్లో అవి అందినా ఆలస్యంగా అందడం బట్టి అవి సమయానికి మీకు ఉపయోగపడే విషయంలో కొంత నిరాశ, నిస్పృహ లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నా దాన్ని మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, వాగ్దాటితో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏదున్నా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయాలి. వీలైనంత వరకు ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళి అనవసరమైన టెన్షన్స్ని అధిగమించాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రెషర్ అనేది అంటే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడి, దానికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే వృత్తిలో మీకు కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం, వృత్తిపరంగా వ్యక్తుల యొక్క జోక్యం కావచ్చు, అనుకోని వ్యక్తుల యొక్క కలయికలు కావచ్చు, అంటే కొన్ని సందర్భాల్లో మీరు వద్దు అనుకున్న వ్యక్తులనే మళ్ళీ చూడవలసిన పరిస్థితులు లాంటివి రావడం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కొలీగ్స్తో కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క బంధువర్గంతో కావచ్చు మంచి చర్చలు జరిపి సమస్యలు ఏదైనా ఉన్నా అధిగమించే ప్రయత్నాలు చేయడానికి మీరు మీ వైపు నుంచి కృషి చేయాలి. ముఖ్యంగా మెడిటేషన్ లాంటివి చేయడం, యోగా చేయడం, ప్రశాంతతను పెంపొందించుకోవడం, అలాగే ఏదన్నా విరుద్ధంగా మీ ఆలోచనలకి విరుద్ధంగా ఉండే వ్యక్తులతో మీరు కలిసి ఏదన్నా పని చేయాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా అనవసరమైన ఘర్షణలోకి లోను కాకుండా ప్రశాంతతని మీరే పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మాత్రమే కాకుండా పెద్దల యొక్క సహకారం, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు వచ్చేది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో కూడా మీరు సంభాషించే అవకాశం, అలాగే నెట్ ద్వారా పరిచయం వ్యక్తులతో కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్ మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు ఆ సందర్భంలో వ్యక్తులతో ఘర్షణకి లోను కాకుండా, అపార్థాలకి లోను కాకుండా, అంటే మాట పట్టింపులు, కమ్యూనికేషన్ ప్రాబ్లం మొదలైనవి లేకుండా ఏదైనా మార్కెటింగ్ వ్యవహారాల్లో కావచ్చు, వృత్తిపరమైన అంశాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ పై అధికారులతో ఏదైనా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు వారు చెప్పేది కూడా మీరు జాగ్రత్తగా విని ఆకలింపు చేసుకొని ఆలోచనలని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిలో ఆకస్మిక వ్యక్తుల యొక్క విమర్శలు కావచ్చు, ఆకస్మిక మీ నిర్ణయాలు కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, కొంత ఘర్షణలకి అవకాశం ఉన్నప్పటికీ ముందుగా అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మీరు చేయాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ కుటుంబంలో వ్యక్తులతో కావచ్చు కలిసి చక్కగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే మీకు ప్రశాంతత పెరుగుతుందన్న విధానంలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాలు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో మాట అనేది రాకుండా ముందుగానే పనిని పూర్తి చేసి అధికారుల ద్వారా ప్రశంసలు అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు, అలాగే ఆర్థిక సంబంధమైన అంశాల కొరకు ఆగుతూ వచ్చిన పనుల విషయంలోనూ అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. అయినప్పటికీ ఆ నేపథ్యంలో ముఖ్యులతో, అంటే మీ పై అధికారులు కావచ్చు, వృత్తిపరంగా మీకు పరిచయమైన వ్యక్తుల ద్వారా కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు వీళ్ళని దూరంగా ఉండాలి. కంటి ఆరోగ్యం, పంటి ఆరోగ్యం రెండింటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. భాగస్వామ్య నిర్ణయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణను పెంచే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలో కానీ, మీ ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?
కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలలో ఆటంకాలు, ఆలస్యాలు కొంత చికాకును కలిగిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇబ్బంది పెట్టే ప్రత్యర్థుల్ని అధిగమించడానికి విశేషంగా వారి మీద మీరు ఇది చేసి మీరు మంచి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి, సమయానికి పనులు అవ్వటం లేదేంటనే ఘర్షణ అధికంగా ఉంటుంది, నిద్రలేమి, అనవసరమైన వాగ్వాదాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ, అలాగే ప్రయాణాల్లో ఆటంకాలు లాంటివి, కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైనవి, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వృత్తిపరంగా మాత్రం అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యాపార వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లోనూ, వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త బాధ్యతలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలతో కొత్త పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలకి అధికంగా ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.